ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. స్టడీయింగ్ 8th B. My school name is MJPT BCWRS Carter and Venkatapur Boys. వై బికాస్ నేను రోడ్కి ఎందుకు ఎక్కినామంటే ఈరోజు ధర్నా చేసినాం. ఇట్లా మాకు సబ్జెక్ట్స్ 2 కాలే అని. అట్నే మాకు ఈ భారత్లో కొన్ని ఫెసిలిటీస్ మంచిగా లేవు. ఈ బిల్డింగ్స్ కూడా కూల్టట్టున్నాయి. అలా భయపడుకుంటూ చదువుతారు. ఇలాంటి సమస్యలు కాబట్టి అలా రోడ్కి ఎక్కి క్రాస్ కాడికి స్కూల్ మొత్తం వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. డోర్లు లేవు, అట్నే ట్యాప్లు లేవు, నీళ్ళు వస్తలేవు. ఇక్కడ ఇది ఫారెస్ట్ ఏరియా వరకు ఫిల్టర్ నీళ్ళు రాకపోతే బోర్ నీళ్ళు పట్టే దాని వరకు ఏమవుతున్నాయి అంటే మాకు స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. అలాగే టైఫాయిడ్ అలాంటి జ్వరాలు, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మళ్ళీ అదే ఫిల్టర్ నీళ్ళను బోర్వెల్ వాటర్ 2 మిక్స్ చేస్తారు. నిన్న రాత్రి అవే ఇప్పుడు కలిపిస్తారు. 2 టేస్ట్ కూడా వేరే ఉంటాయి కొంచెం. అట్నే టీచర్లు కూడా ఇటు చక్క ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఫిజిక్స్కు దీంతో 4 టీచర్స్ వచ్చారు. అంతకొస్తే 2 చాప్టర్స్ అయినాయి. బాత్రూమ్లకు ట్యాప్స్ లేవు, బకెట్స్ లేవు, ఫెసిలిటీస్ ఫ్యాన్లు క్లాస్కి ఒక్కటే సార్, ఫ్యాన్స్ కూడా లేవు. తక్కువ. ఓకే, నేను గౌతమ్ కుమార్ అండి, ఆర్సీఓ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ రెస్టోర్ కరీంనగర్. ఈరోజు ఇక్కడ కాటారం స్కూల్ వెంకటాపూర్లో నడుస్తున్నటువంటి కాటారం బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో సమస్యల గురించి ఇక్కడ విద్యార్థులు కొద్దిగా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందని చెప్పేసి ఇక్కడికి విజిట్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్య ఒకటి ఫ్యాకల్టీ సమస్య ఉంటుంది. గతంలో ఇక్కడ మొత్తం కూడా అందరూ గెస్ట్ టీచర్లు పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత మెల్లగా మనకి గత సంవత్సరం నుంచి రెగ్యులర్ టీచర్లను వాళ్ళ ప్రమోషన్ మీద ఇక్కడికి రావడం జరిగింది. కొద్దిగా ఫిజిక్స్ తర్వాత ఫ్యాకల్టీ మనకంటే ఇక్కడ దూరంగా ఉన్నది కాబట్టి వచ్చినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉండలేక వెళ్ళిపోవడం జరిగినప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళని మనం అడ్జస్ట్ చేస్తూ వచ్చాం. రీసెంట్గా కూడా ఒక వేరే కాలేజ్ నుంచి మనం ఒక ఫ్యాకల్టీని ఇక్కడికి డిప్యూట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు అంటే స్పాట్ వాల్యుయేషన్ తర్వాత వీటి దృష్ట్యా వాళ్ళు కొద్ది రోజులు అదర్ డ్యూటీస్కి వెళ్ళడం జరిగింది. అదే విషయం పిల్లలు వారి సమస్యగా చెప్పడం, సో దానికి మనం సొల్యూషన్గా మళ్ళీ వాళ్ళు స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తున్నారు. కాబట్టి ఫ్యాకల్టీ గురించి సమస్య లేదు. తర్వాత నెక్స్ట్ మనకి రిక్రూట్మెంట్ కూడా ఉంది కాబట్టి మ్యాక్సిమం మనకి రెగ్యులర్ ఫ్యాకల్టీ వచ్చే అకాడమిక్ ఇయర్కి రావడానికి ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు వీళ్ళకి సరిపోను క్లాసులకు సంబంధించి టీచర్లు ఉన్నారు. సో దాని గురించి మనకి ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఈ స్కూల్ బిల్డింగ్ కూడా కొద్దిగా సమస్యాత్మకంగా ఉన్నది. దాన్ని ఎప్పటికప్పుడు కొన్ని రిపేర్లు గతంలో చేయించడం జరిగింది. సో గతంలో ఈ టాయిలెట్స్ కూడా కొన్ని ఎక్స్ట్రా టాయిలెట్స్ కట్టించడం జరిగింది. ఇంకా కూడా దీనికి సంబంధించి మళ్ళీ కూడా మనకు ఉన్నతాధికారుల నుంచి కూడా ఏమొచ్చిందంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా కూడా మనకు రిపేర్లు అనేటువంటివి ఉన్నట్లయితే వాటి గురించి ఒక రిపోర్ట్ ఇవ్వమని అడగడం, దాని గురించి ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మేము రెడీ కూడా చేయడం జరుగుతుంది. లేవు, ఫ్యాన్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు నా పందమన్నా కూడా ఫ్యాన్ బెడ్రూమ్లో అన్నీ ఇరిగినాయి. దాన్ని చేయబట్టి మేము రోడ్డుకి ఎక్కి ధర్నా చేయబడింది. బాత్రూమ్లు మొత్తం అన్ని ఇరిగినాయి. కూలిపోయేటట్టునే ఇటు పోదామన్నా బయటకు పోతాను. అందరం బయటకు పోతే వాళ్ళందరూ వచ్చిపోయిన ఎందుకు పోతానని కూడా తిడతారు. వాటర్ వస్తలేవు, ఏం వస్తలేవు. తిందామంటే ప్లేట్ అడుకున్నారు, నీళ్ళు ఉంటలేవు. ఆ బోర్ వాటర్ ఇస్తారు. అంతే సార్. మొన్న మా ఫ్రెండ్కి చేయి ఫ్రాక్చర్ అయింది, ఇరిగింది మొత్తం. తిరిగితే సార్లు ఎవరు అందుబాటులో లేకపోతే ఒక సామ్ అందుబాటులో ఉంటే సారు వచ్చే వరకు లేట్ అయింది. చేయి బాగా ఉబ్బింది. చేయి బాగా ఉబ్బితే శ్రీధర్కి ఏమో క్యాల్ ఫ్రాక్చర్ అయితే ప్రిన్సిపల్ టీచర్ ఏటి మేడం, జాల్ మేడం అందరూ వాళ్ళ ఇంటికి పోయి జరిగిన మొత్తం హాస్పిటల్కి తీసుకువెళ్ళు. కానీ చేయి మొత్తం ఇరిగి ఫ్రాక్చర్ అయ్యి ఇప్పుడు హన్మకొండలో ఉన్నారు. ఆయన దగ్గరికి ఎప్పుడు ఆయన ఫోన్ కూడా చేయలేదు సార్. ఇంకా ఫోన్ కూడా చేయడం ఏమంటారు, వాళ్ళు కావాలని మీరు ఏదో ఒక పని చేసుకుంటే ఎరగొట్టుకున్నారు అని ఆయనకు ఫ్రాక్చర్ అయితే అటు పోతారు. కానీ మమ్మల్ని చిల్లర పొరగాలు అంటారు మేడం. చిల్లర పొరగాళ్ళు మీకు చదివి ఎప్పుడు ఎందుకు మీరు ఇట్లా చిల్లర ఎత్తాలు అనుకుంటాం మేడం అన్నది. మేడం మీరు చిల్లర ఎందుకంటారు మేడం, మా చిల్లర అయితే మీరు చదివి ఎందుకు చెప్తారు మేడం అని అడిగితే మీకు చదివి చెప్పదు కానీ మా చిల్లర ఎక్కువ అవుతుంది అన్నది మేడం. ఎవరు మేడం. ఇది ఒక బిల్డింగ్, పాత బిల్డింగ్ సమస్యలే తప్ప మిగతా ఏ విషయాల్లో కూడా లోటుపాట్లు లేవు సార్. ఇక్కడ ఫుడ్ విషయానికి వచ్చినా కూడా ఎలాంటి కంప్లైంట్ నా హయాంలో నేను జైలు నుంచి ఎలాంటి కంప్లైంట్స్ అనేటువంటివి రాలేవు.
ఇంతవరకు వేరే ఉద్దేశంగా కూడా ఏమీ రాలేవు. గెస్ట్ ఫ్యాకల్టీ అయినప్పటికీ ఈ 80% గెస్ట్ ఫ్యాకల్టీ డెడికేషన్గానే వర్క్ చేస్తున్నారు. ఒక 2-3 వల్లనే మాకు ఇక్కడ కొంచెం ప్రాబ్లం, కొన్ని సబ్జెక్టుల వల్ల ప్రాబ్లం. అది కూడా ఎందుకు వస్తుందంటే ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేకపోవడం వల్ల, రెగ్యులర్ ఫ్యాకల్టీ రావడానికి సుముఖత చూపకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫ్యాకల్టీ వాళ్ళు కూడా ఎందుకు ఈ సంవత్సరం వాళ్ళు డిలే చేశారంటే వాళ్ళు గురుకుల ఎగ్జామ్స్ రాయడంలో లీవ్ పెట్టడం వల్ల మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేటువంటిది కూడా కొంచెం డిలే అయింది సార్. దాన్ని నేను ఎప్పటికప్పుడు 2 డేస్కి ఒకసారి రివ్యూ తీసుకుంటూ వాళ్ళతో చెప్పిస్తున్నాను సార్. అలాగే ఇప్పుడు రీసెంట్గా కూడా ఫిజిక్స్ ఫ్యాకల్టీ మధ్యలోనే వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోవడం వల్ల మేము ఏంటంటే రెగ్యులర్ సార్ కూడా వచ్చి, ఆసిఫ్ సార్ కూడా వచ్చి ఇక్కడ పిల్లలకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే సుల్తానాబాద్లో ఉన్నటువంటి ఇప్పుడు జేఎల్కి చెప్పేటువంటి ఫిజిక్స్ని మేము ఇప్పుడు ఇక్కడికి తీసుకోవడం జరిగింది సార్. ఎందుకంటే ఆ జేఎల్ అయిపోయిన అతను రాగానే మాకు ఇంకోటి ఏంటంటే బ్యాళ్ళకి ఏంటి అది గుడ్ న్యూస్ అనేది తెలియదు. అతనికి స్పాట్ వాల్యుయేషన్ వచ్చింది. రావడంతోనే నిన్నటి వరకు అతను స్పాట్ వాల్యుయేషన్తోనే వెళ్ళడం జరిగింది. ఈ రోజు నుంచి రావడం జరుగుతుంది సార్. మిగతా సబ్జెక్టులు కూడా ఆ మ్యాథ్స్ ఒక్కటే మాకు డిలే అయిపోయింది సార్. ఆ సార్ కూడా కొన్ని లీవ్లు పెట్టడం ద్వారా ఇదొకటి. మిగతా అన్ని కూడా సార్ పిల్లలకి మేము అన్ని అందించడం జరుగుతుంది. మీరు పిల్లల ద్వారా కూడా తెలుసుకున్నారు సార్. ఒక బిల్డింగ్ సమస్య తప్ప మాకు ఇంకెలాంటి సమస్య అనేటువంటిది కూడా లేదు. బిల్డింగ్లో ఉన్నటువంటి రూమ్లు కరెక్ట్గా ఉన్నాయి, కానీ ఇది ఒక బిల్డింగ్ పాతదిగా ఉండడం వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం మేము. పీటీ ఇష్టం ఉన్నట్టు బూతులు తిడుతున్నాడు మేడం. సార్ పీటీ గురించి కూడా సార్ నాకు కంప్లైంట్స్ పిల్లలు ఇచ్చారు, ఇవ్వలేరని చెప్పాను. నేను ఇచ్చారు, తన మీద కూడా నేను యాక్షన్ తీసుకున్నాను. చాలా సార్లు మందలించాను. అతని బిహేవియర్ మార్చుకోమని నేను చెప్పాను. అతను ఎమోషనల్గా, షార్ట్ టెంపర్గా, కొంచెం పిల్లల మీద వల్గర్ లాంగ్వేజ్గా, అసలు నాకు కొట్టడం అంటే ఇష్టం ఉండదు. అతను కొడుతుంటే కూడా నేను వద్దు, అసలు పిల్లలు అనేటువంటిది కొట్టద్దు అంటే నాతోనే ఫ్రెండ్లీగా ఉంటారు. యాక్షన్ తీసుకున్నాను, అతన్ని మార్చుకోమని చెప్పాను. లాస్ట్ ఇయర్ అపాలజీ లెటర్ కూడా రాయించుకున్నాను. ఈ అకాడమిక్ ఇయర్ కూడా రీసెంట్లీ నాకు 1 వీక్ క్రితం నాకు ఎలక్షన్ ట్రైనింగ్లో భాగంగా మొన్న ట్రైనింగ్కి వెళ్ళాను. ఆ రోజు కూడా పిల్లలతో మిస్బిహేవియర్ అంటే తిట్టారంట. నేను శనివారం రాగానే తన మీద యాక్షన్ తీసుకున్నాను. తీసుకుని నేను టర్మినేట్ చేస్తానని చెప్పాను. హయ్యర్ ఆఫీసర్స్కి చెప్తానంటే ఓకే 10 రోజులు రిక్వెస్ట్ చేసుకొని నేను మారుతాం మేడం అని రిక్వెస్ట్ చేసుకున్నాను సార్. అతని తరఫున కూడా నేను అపాలజీ చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.